కానీ ఇన్ని సినిమాలు చేస్తామని కళ్ళ కూడా అనుకుని ఉండవు కదా నువ్వు? అనుకోలేదు అసలు ఇక్కడ దాకా వస్తామని కూడా అసలు ఊహించలేదు. దాకా ఊహించలేదు. తర్వాత ఇక్కడ ఏదో బిజీగా ఎందుకో నాకు అనుకోక అంతా అన్నీ ఉండేవాళ్ళు కూడా ఎట్లాగా ఉంటుంది. నాకు ఏమి లేకుండా అన్ని సినిమాలు కొట్టుకుంటే వెళ్ళాను. నాకు హిందీ అసలు రాదు, హిందీ తెలుగే సరిగ్గా రాదు, హిందీ ఏం వస్తుంది మనకి. నాకు హిందీలో కూడా సల్మాన్ ఖాన్ నన్ను ఎమ్మడేసుకొని, నాకు భాష రాదు. సల్మాన్ ఖాన్ ఎమ్మడేసుకొని సల్మాన్ ఖాన్ సినిమాలు చాలా వరకు చేసేవాడు. దానికి ఎట్లాగంటే రవివర్మ అని బెంగళూరు ఫైట్ మాస్టర్. అవునవును, ఆయన ఎక్కువ హిందీ చేసి హిందీ అంతా ప్యాకేజ్ పెట్టుకుని కొడుతుంటాడు. ఆయన తీసుకెళ్ళేవాడు నన్ను. రామకృష్ణ నువ్వు వచ్చి సైలెంట్గా టికెట్ వేసుకుని వచ్చాను. పేమెంట్ ఎక్కువ కదా, అది పేమెంట్ ఎక్కువ హిందీ దాకా వెళ్ళిపోతామండి. ఎక్కువ అమీర్ ఖాన్తో కూడా చేశాను. చెన్నై ఎక్స్ప్రెస్ ఆయన షారూక్ ఖాన్తో కూడా 2-3 సినిమాలు చేశాను. ఆయన కూడా లవ్ చేసేవాడు, బాగా లవ్ చేసేవాడు. వచ్చిన ఇట్లా అంటుండేవాళ్ళు, ఇది కలర్ వేసేవా అదే అదే ప్రేమ వాళ్ళు. అట్లాగా 2-3 సినిమాలు ఆయన కూడా నన్ను బాగా ఇది చేశారు. హిందీలో అడుగుతుంటాడా? హిందీలో నాకేం మనం ఏ భాషలో చెప్తావు సమాధానం? నేను తెలుగులోనే చెప్తా, అర్థం చేసుకుంటారు వాళ్ళు. కలర్ వేయలేదు నేను, అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే, కానీ బాగా లైక్ చేసేవాళ్ళు హిందీ వాళ్ళు. హిందీలో నన్ను బాగా లైక్ చేశాను. ఆల్మోస్ట్ హిందీ యాక్టర్స్ తో కూడా అందరితో వర్క్ చేశారు కదా, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్. సల్మాన్ ఖాన్తో 4 సినిమాలు చేశాను. మంచి సినిమాలు చేశాను, 4 సినిమాలు. ఓకే ఓకే, మంచి ఫైట్లు చేశాను. అన్లర్స్ ఫైట్ మాస్టర్. ఓకే 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 ఓకే. ఈ తెలుగులో వచ్చేసి జనతా గ్యారేజీ, మిర్చి, ఇది శ్రీమంతుడు, ఇవన్నీ అతనే. ఓకే, కానీ ఇప్పుడు బాలీవుడ్ లో వాళ్ళ బాడీలే భలే గట్టిగా ఉంటాయి కదా, మీ బాడీ మీద కామెంట్ ఎలా చేసేవాళ్ళు? సల్మాన్ ఖాన్ నేను బాగా గట్టిగా ఎదురు తిరిగేవాడు కదా, ఒకసారి పడ్డా రెడీ అంటుండేవాడు కదా, అక్కడే వెనకాడలేదు. ఓకే, అయితేనే మనకి బాగా లవ్లీగా వాళ్ళతో వెళ్ళగలిగాం. ఓకే, అక్కడ వెనక ముందు, అక్కడ మన వర్క్ దగ్గర ఎక్కడ వెనక ముందు ఇప్పుడు ఆడలేదు దేవుడి వల్ల. ఇక మీద ఫర్దర్ ఎలా ఉంటుంది గట్టిగా ఒక చేసాం. కానీ ఏదైనా ఇంకొచ్చి 36 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్లో ఇప్పుడంటే ఇలా ఉంటుంది, కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఊర్లలో ఇక్కడ వెళ్తే ఏం సక్సెస్ అవుతులే, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, ఇలా అనుకుంటారు, ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అని తెలియదు. తర్వాత ఊరు వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు, ఎలా ఉంటది ఊర్లో చుట్టాలు కానీ ఫ్రెండ్స్? నేను 4-5 సినిమాలు చేసినాక ఎవరు అర్థం చేసుకోలేదు. మా నాన్నగారే అనేవాడు, నేను నల్లగా ఉంటాను, నాకు ఇన్నేవాడు పెట్టుకుంటాడు ఆడ బాగా అందంగా తెల్లగా. ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అది, ఇన్నేవాడు పెట్టుకునేవాడు, పక్కన చూస్తే నైట్ గ్యాప్ మొత్తం ఆయన మా నాన్నగారే అంటుండేవాడు. ఏమో ఏందా అంటే, నేను రాజు మాస్టర్ గారిని చూసేవాడిని, ఈయన కూడా నల్లగానే ఉన్నాడు కదా. నేను నా పనికి వాళ్ళ మైండ్ అప్పుడు అనుకునేవాడు. అవునవును, ఈయన నన్నే అంటాడేది, ఈయన కూడా 6 అడుగులు ఇటు, ఈయన కూడా బాగా ఇదిగా ఉన్నాడు కదా. నేను అట్లా అనుకునేవాడిని, అంటే ఎవరితో అనేవాడిని కాదు, నా మైండ్లోనే అట్లా అనుకునేవాడు. అదే కంపారిజన్, పోలిక. ఈయనది నన్నే అంటాడు, ఎవరు మా నాన్నగారు, ఈయన నన్నే అంటాడేది, ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఎట్లా రాణించాడు. సరే అంత లెక్క పైన కనీసం కొంతవరకైనా ఎంతవరకైనా ముందు వెళ్దాం అనే పట్టుదల మీద అలా వచ్చాను. చాలా బాధపడుతూనే వచ్చాను. ఓకే, దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందన్న. మీరు కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు చూసావా, అది చాలా చాలా నచ్చుతుంది ఎవరికి, చూసే ప్రేక్షకులకి, మాలాంటి వాళ్ళకి కూడా. కల్లా కపటం లేని మాటలు మీవి, దాన్ని ఫిల్టర్ చేయడానికి ఏమి ఉండదు, గొప్పగా మాట్లాడతారు, గ్రేట్ అది. కానీ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఏం చేస్తారు అనుకున్న వ్యక్తి ఏం చేశారో ఒకసారి చూసిన తర్వాత కూడా మాట్లాడదాం. సుబ్బు వెయ్యి. కానీ
కానీ ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదన్న. అల్లు అర్జున్తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఫైటింగ్లో చాలా ఆచితూచి ఆ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే కష్టం. ఫైటర్కైనా హీరోకైనా చాలా చాలా కష్టం. ఎలా ఉంటుంది ఆ బాండింగ్ అల్లు అర్జున్తో మీకు? ఆయన కూడా చాలా ఐడియాలో ఉంటాడు. అల్లు అర్జున్ గారు చాలా ఐడియాగా ఉంటాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా మనం కూడా దాన్ని గమనించుకుని వెళ్తా ఉండాలి 1-2 సార్లు. ఎప్పుడన్నా ఒక మంచి ఫైట్ లో ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? చాలా చేశాను ఆయనతో. చేశారు, ఓకే. ప్రాక్టీస్ లో కానీ లేకపోతే తెలియకుండా తగిలేది? అది ఇప్పుడు అది చేశాను. అది ఒకటి దాంట్లో దెబ్బలు తగిలినాయి బాగా. అదేది ఆయన మిలిటరీ దాన్ని మీద సినిమా చేశాడు, నా పేరు సూర్య నాయుడు ఇండియా. దాంట్లో అన్ని పేరు మాస్తా కార్లు, ఈ కార్ ఎక్కి అడుపుకోవాలి ఇటు పడాలి. దాంట్లో ఆయన లాక్ కొడితే కారుకి తలగా గ్లాస్లో వెళ్ళిపోయింది, బాడీ అంతా కోసపోయింది, అది ఇరుకిరుకు అయిపోయి అసలు అక్కడ తగలాల్సింది కాదు, ఆ కారుకి వేరే చోట పెట్టారు. ఆయన ఈ అడావుడి మీద ఆయన లాగేసి కొట్టేశాడు. అది సర్లే ఆయన మూమెంట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. ఆయన మూమెంట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకుని దొరబడిపోయాను కారులో. నా బాడీ దానిలో పట్టలేదు, ఒళ్ళంతా వెనకాల ఒళ్ళంతా అక్కడక్కడ క్లాస్ అన్న కొట్టకపోయాను. దెబ్బలు అన్ని కోసపోతుంటాయి, కట్ అవుతా ఉంటాయి అన్ని. ఓకే, ఏమన్నారు బన్నీ గారు మరి? ఆయన హాస్పిటల్లో అర్జెంట్ వస్తే వాడు చూపించాడు, జాగ్రత్త బాగా ఫాలో అవుతాడు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తేనే ఇప్పుడు చెన్నై ఆడినకోట అమ్మాయి రామకృష్ణ రమ్మన్నారు, పిలుస్తాడు. ఓ బన్నీ గారు పిలుస్తాడు. రామకృష్ణ గారు రమ్మని చెప్పి. ఓకే ఓకే, బాగుంటారా బన్నీ గారు సెట్ లో? బాగానే ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటాడు. రామకృష్ణ గారితో ఎలా ఉంటారు? బాగా ఆట పట్టిస్తుంటారా? సరదాగా ఫైట్ లో. ఓకే, ఇది ఓ ఈ ఫైట్ సీన్ ఓ కార్లో దోసేయాలి, ఫైట్ అంతా ఇవ్వలాడు. అతన్నే కొంచెం బిట్టువా నాకంటే ఆ కార్లో నెట్టేయాలి లోపలికి. ఓకే ఓకే ఓకే, దానికి ప్యాడింగ్ పెట్టింది వేరే, ఈయన లాగేసింది వేరే, ఆ స్పీడ్లో లాగేసాడు, అంటే అవుట్లో ఓకే ఇంకో చోట లాగేసాడు. అందువల్ల ముందు గ్లాస్ ఆ ముందు గ్లాసులో వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు యంగ్ హీరోస్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడున్న హీరోస్లో బాగా టెక్నిక్గా, అంటే ఫైటర్కి ఇబ్బంది పడకుండా, ఆయన ఇబ్బంది పడకుండా ఈజీగా మంచి ఫైట్ సీన్లు చేసే హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? ఇప్పుడున్న హీరోస్లో బన్నీ కానీ, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు. వాళ్ళు బ్రహ్మాండం ఉంటుంది, వాళ్ళు బాగుంటుంది, ఆ బిల్డ్ బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత బిల్డ్ అనేది కష్టంగా ఉంది కానీ, ఇంకా అక్కడ చిన్నవాళ్ళు అనేది కష్టంగా ఉంటుంది కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు బాగా మోల్డ్ అయిపోయారు వాళ్ళు కూడా. బన్నీ గారు సూపరు, ఆయన ఎన్టీఆర్ కూడా ఒక 20 మందిని లైన్లో పెట్టి కొట్టుకుంటే వెళ్ళమన్నా బ్రహ్మాండం కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. టైమింగ్ బట్ అలాగా కృష్ణ గారితో చేశాను నేను. 100 మందిని లైన్లో పెట్టుకుంటూ వెళ్ళినా కూడా 100 మంది కూడా ఎక్కడ మిస్ కాకుండా కొట్టుకుంటూ వెళ్ళేవాడు ఆయన, హీరో కృష్ణ గారు. ఓకే, అంటే పెద్ద ఇదనేది కదా, ఇలా టపా ఎవడు తగలకుండా వెళ్ళడం, అందరూ టచ్ చేసుకుంటా వెళ్ళేవాడు. ఓకే, నేను ఆయన ఒక్కడ చూసాను. ఎంత ఇట్లా తగులుతుందా, కొంచెం గట్టిగా తగులుతుందా? అలాగే తగులుతుంటుంది. అందుకే ఇంతమందిని కొట్టుకున్నాడు, 100 మందిని కొట్టుకుంటూ వెళ్తాడు. అంటే మైండ్ అంత జ్ఞాపక శక్తి హీరో కృష్ణ గారికి. నేనైతే ఒక 7 సినిమాలు దాకా చేశాను ఆయనతో. 100 మందిని కూడా ఎవరిని మిస్గా ఒకసారి చూసాడంటే ఓకే అది వెళ్ళిపోతున్నాం. అది నేను తెలుగులో మళ్ళీ ఎన్టీఆర్ గారిని చూశాను. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్. పెద్ద ఆయన అలా కొట్టడు, పెద్ద ఆయన ఎవడన్నా చప్ప కొడతాడు. రమణ్ బ్రదర్ ఆయన పడతాడు, ఆయన గట్టిగా ఆయనకి తృప్తిగా కొడతాడు. తృప్తిగా ఆడ పడితే ఆయనకి అది ఒక ఇష్టం. ఓకే ఓకే, చిన్న ఎన్టీఆర్ ఈయన కృష్ణ గారు లాగా ఈయన చూశాను, వెళ్తాడు. ఈయన కూడా 20 మందిని పెట్టినా 20 మందిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, నాకు బాగా నచ్చాడు. ఫైటర్ని ఇబ్బంది పెట్టకుండా. ఓకే, ఈయన ఒకడు రామ్ చరణ్ కూడా బాగా అలవాటు అయినట్లు. సో వీళ్ళిద్దరు బాగా నాటు తెలియదు. ఓకే, కానీ ఎలాంటి ఫైట్లైనా బాగా అలవోకగా చేస్తారు, అవైలబుల్గా చేసుకుంటా వెళ్తా ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.